చెప్పండి. రాత్రికాల సమయంలో సహోదరు జ్ఞాపం చేసుకుని వారికి వచ్చినటువంటి భార్య బిడ్డలను కుటుంబాన్ని అలాగే తల్లి గారిని సోదరుడి కుటుంబాన్ని అందరికీ జ్ఞాపం చేసుకుని ఇచ్చిన సాక్ష్యాన్ని వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మహా అద్భుతమైన కార్యం గత సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన ఎంతో మహాభయంకరమైనటువంటి ఏ క్షణానికి ఏ గంటలో ఎలా ఉంటారో చెప్పలేని పరిస్థితుల్లో ఉండేవా. అయినప్పుడు కూడా అందరూ కూడా దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలోచించి సజీవులుగా ఆరోగ్యాన్నిచ్చి వాళ్ళ క్షేమకర్మగా ఈ నూతన సంవత్సరంలో వాళ్ళ సంఘముతో దేవుడితో ఏకాత్మ కలిగి ఆయన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి జ్ఞాపం చేసుకోవడానికి ఈ రాత్రి కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడికి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ఎందుకైనా వందలు చెల్లించుకున్నాము. చెప్పండి. సమయంలో ఒక వాక్య భాగం తెలియజేస్తాను. ఈ సమయానికే మనం ముగించుకుందాం. ఎందుకంటే మన సమయం ఎంత చెప్పండి, 7 గంటల నుంచి బాగా చెప్పండి. వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందామండి. సగమైనటువంటి కీర్తనలో 103, 2-3 వచనం చదవండి. నా ప్రాణము యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ ఎదుర్చువాడు. ఆ సమాధిలో నుండి నీ ప్రాణములు విమోచించుతున్నాడు, కరుణా కటాక్షము నీకు శరీరముగా ఉంచుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుదామండి. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి, ఎంతవరకు పాటల యందు ఆరాధన యందును ప్రార్థన యందు నీ కృపాన్ని సన్నిధి మా మధ్యను అనుగ్రహం చేసి నీ ఆత్మ రూపంగా మమ్మల్ని అందరినీ కూడా కూడికి ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కుటుంబాన్ని బలపరుచున్న నీ స్తోత్రాలు తండ్రి. కుటుంబం నిమిత్తమును వారికి చేసిన మీరు నిమిత్తమును కొన్ని నిమిషాలు కొంత సమయం వెచ్చించి ఆ విలువైన మాటలు మేము జ్ఞాపం చేసుకోవడానికి ధ్యానించడానికి మీ కృప దయచేసి బలపరచమని, కుటుంబానికే కాకుండా మాకందరికీ కాకుండా గ్రామస్తులందరికీ కూడా మీ మాటలు వినడానికి కృప చూపించమని, మీరు చేసి దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకొనుకున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెనకాలకు ధైర్యం మాట్లాడుకోండి. మీ వాయిద్యాలు కలుపుతున్నాం కనుక సమయంలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏమిది కూడా మరవకూడదు. దేవునండి ఆయన చేసిన కార్యాలలో చిన్న కార్యక్రమైన, పెద్ద కార్యక్రమైన, అనారోగ్యమైన, ఆరోగ్యమైన, లేకపోతే రాకపోకల యందు, ఉద్యోగ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, బిడ్డల యొక్క జీవితాల్లో కానీ దేవుడు వారి కాపుదలు ఇస్తేనే మనం ముందుకు అడుగేయగలం. ఈ రాత్రి కాల సమయంలో సహోదరు సంతోషముగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారంటే మన ఇళ్ళ నుంచి, మన ఇంటి దగ్గర నుంచి అడుగు పెట్టేవాళ్ళది ఎవరు చిత్తం, అది దేవుని చిత్తము. స్తోత్రం చెప్తామని అంచేత మన జీవితంలో చేసినటువంటి ఉపకారములు ఎన్నో ఉన్నాయి, చెప్పుకున్న సంఘటనలన్నీ కూడా ఉన్నాయి. అది ఎన్నో చేస్తూ ఉన్న ప్రతి సంవత్సరం, ప్రతి నెల, లేదా ప్రతి గడియ, ప్రతి రోజు ఏదో ఒక కార్యాన్ని మన పట్ల చేస్తానే ఉంటున్నారు కనుక ఆ చేసిన కార్యములలో దేవుని కూడా మనం మర్చిపోకూడదు. అందుకని మర్చిపోకుండా సహోదరులు ఏం చేశారంటే సంఘాన్ని, దైవజనులను, బంధుమిత్రులు అందరినీ కూడా పిలిపించుకొని దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడి ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి
ఆయనకి మహిమ పొందాలని స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి. రోమా పత్రిక, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎదుగుమంటున్నాడు. సమస్తం అనే పేరు ఉదయం కింద పుట్టినట్టులో ఏముందండి ఇక్కడ? మేలు కలుగుటకై, మేలు కలుగుటకై మనకి సమస్తమును కూడా దేవుడు మనకి సమకూరుస్తున్నాడు, జరిగిస్తున్నాడు. ఎందుచేతంటే కొన్ని పరిస్థితులను బట్టి ఆపదలు వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితం ఎలా గడపాలో కూడా భయప్రాంతంగా ఉంటాం. అయినప్పుడు కూడా దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే ఆయన నడిపించుకుంటూ ఉంటాడు. ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం ఉండాలి మన మీద. మనము కూడా సంకల్పం ప్రకారముగా నడుచుకోవాలి. పిలువబడి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయడానికి దేవుని చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు. అందుని బట్టి మనం ఏ విషయంలో కూడా భయపడే పరిస్థితుల్లో మనకు ఉండకూడదు. ఎలా ఏదైనా కాని సమస్య వచ్చినప్పుడు అలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని విశ్వాసముతో మన భారాన్ని ఆయన మీద వేసుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 16:3 ఏముంది? నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా ఆయన సఫలం చేస్తారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఈయన ఆయన ప్రేమించే వారికి ఆ సమస్తములు కూడా సమకూడి జరుగుతూ ఉంటాయి. ఆయన సంకల్పం ప్రకారముగా మనం ఎప్పుడైతే ఉన్నామో, పిలువబడి ఉన్నామో, ఆయన చిత్తాన్ని నెరవేర్చగల వారిగా ఉన్నామో, ఏదోటి మన మేలు గురించే జరుగుతాయి. కానీ మనకి కీడు విషయంలో మాత్రం దేవుడు ఏమాత్రం కూడా చేయలేదు. అందుకని సమయోగ కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో విషయాలు, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసి ఉంచాడు. అంచేతే ప్రవక్త ద్వారాగా ఆయన మరొకసారి జ్ఞాపకం చేసిన ప్రవక్త ద్వారాగా, ఎందుకంటే యెహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేయలేదు, మీ కొరకు ఆయన ఇక్కడ కూర్చున్నా మన పట్ల ఎన్ని కార్యాలు జరిగించలేదు. కుటుంబంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాద విషయంలో కానీ, లేకపోతే మనం నడిచే నడక విషయంలో కానీ, మనకున్న ఆలోచన విషయంలో కానీ అనేకమైన సంఘటన మనకి ఎదురైనప్పుడు కూడా మనకి భయభ్రాంతులకు వెళ్ళిపోతున్న సమయంలో ఆ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నామాన్ని బట్టి మనకి సమస్తం ఎందుకు సమకూరుతున్నాయి అంటే నీ కొరకు, నా కొరకు, అలాగే సహోదరు విషయంలో కూడా మేలు కలగడానికే దేవుడు. ఇప్పుడు ఆయన మేలు చేయబట్టే కదా ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సాక్ష్యం చెప్పుకున్నాడు. మేలు మా ప్రతి ఒక్కరికి చేస్తూ ఉన్నాడు కనుక ఆ మేలు చేయకపోతే మనం దేవుడిని చెప్పుకోగలమా? చెప్పుకోలేము. ఎందుకంటే మేలు చేస్తున్నాడు, మేలు జరగడానికి దేవుడు మన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తున్నాడు. ఏ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరాలు కూడా ఏం చేయాలంటే మనము దేవుడికి మన కృతజ్ఞులై ఉండాలి. మనం తలంచుకోవాలి. దేవా, నేను ఈ రోజు ఇలా సజీవుడిగా ఉన్నానంటే, లేక నేను ఇలా తోటలు నా పట్ల ఉందంటే అది నీ ధన్యత కనుక, నీ చిత్తం నా పట్ల నెరవేరుస్తున్నావని, నాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సత్యమే, జ్ఞానమును మీరు ఇచ్చినందుకే నీకు వందనాలు చెప్పని దినదినములు కూడా కృతజ్ఞులై ఉండి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. స్తోత్రాలు చెల్లిద్దామని. హల్లెలూయా. తర్వాత చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 40-43 వచనం చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మని. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన
నేను నీకేమి చెయ్య కోరుతున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక గుడ్డివాడు కనబడుతున్నాడు. ఆయన ద్రోవ పక్కన కూర్చున్నాడు. ఆ గుడ్డివాడు కూర్చున్న సమయంలో యేసు ప్రభువు అనే బృందం కూడా అదే మార్గం వెళ్ళిపోతున్న సమయంలో ఆ శబ్దాలు ఆలకించి కళ్ళు లేవు చూడటానికి. ఆ శబ్దాలు ఆలకించి ఏంటి శబ్దాలు ఏంటి చెప్పి అడిగినప్పుడు ఇలా యేసు ప్రభువు వెళ్తున్నారని చెప్పన్నారు. అయితే అప్పటికే ఆయన గురించి తెలుసుకున్నాడు ఈ గుడ్డివాడు విశ్వాసంతో. ఆ విశ్వాసాన్ని కనపరచడానికి నేను ఈ క్షణంలో నాకు కార్యం చేయగలడు అని చేత నేను ఆయన పిలిస్తే బాగుంటుంది అంటే విశ్వాసం అనుగ్రహం చేసుకుని నజరేయుడైన యేసు అని గొప్ప కేకలు వేసి పిలుస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలు కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకంటే అలా కేకలు వేస్తాం, ఆయన ఏదో సైలెంట్ వెళ్ళిపోతున్నాడు కదా, ఎందుకు నీకు పని ఉంది అలాగే కూర్చోమని చెప్పి అంటున్నారు. అయితే ఆయనకి లోపల మాత్రం విశ్వాసం ఆగుతా లేదు. ఆయన క్షణంలో నన్ను స్వస్థపరచగలడు, నన్ను బాగు చేయగలడు, నాకు మేలు చేస్తాడు అనే విశ్వాసం ఆయనకి ఎంత అయితే ఉన్నదో ఆ విశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన ఆ కేకలు విని వెళ్ళిపోతున్నటువంటి యేసుప్రభు ఆగిపోయాడు. వెళ్ళిపోతున్నటువంటి యేసుప్రభు ఆగిపోయి అతన్ని నా చెంతకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. స్తోత్రం చెప్పేవాడు. హల్లెలూయా. ఎందుకంటే తీసుకురమ్మన్నాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళాడా లేదా? వెళ్ళేవాడు వెళ్ళాడమ్మా అక్కడ యేసు ప్రభు సంతకి వెళ్ళాడు కనుక తీసుకురమ్మన్నారు కనుక ఆయన విశ్వాసాన్ని బట్టి అక్కడ ఆ స్వరూపాన్ని పొందుకోగలిగాడు. అయితే ఇక్కడ దేవుడు మేలులు చేస్తున్న సమయంలో మనకే తెలియకుండా కొంతమంది ఆటంకాలు వెళ్తూ ఉంటారు. ఆ ఆటంకాలు ఏంటంటే దేవుడి సంతకి వెళ్తే నీకేం వస్తుంది, యేసు ప్రభు చేయగలడా, ఈ లోకంలో ఎంతో మంది వయసులో ఉన్నారు, వాళ్ళు చేయలేని నేనేం చేయగలడు అని కొంత అవిశ్వాసం అనే మనసును కలిగింప చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ వారికి మనసులో ఉంటుంది కానీ ప్రభు దగ్గరికి రావాలని, కానీ వెనకించి లాగేవారు కొంతమంది విశ్వాసాన్ని బలహీనపరిచేవారు చాలా మంది ఉంటారు. ఈ వృద్ధవాన్ని కూడా వాళ్ళ బలహీనపరచాలని చెప్పి అనుకున్నారు కానీ ప్రజల మాట లెక్క చేయకుండా నాకు యేసు ప్రభువే నన్ను స్వస్థపరచగలడు, నాకు ఒక విశ్వాసం ఉంది, నా నేత్రాలు చూడాలి, ఈ ప్రపంచాన్ని చూడాలి నేను అని ఎప్పుడైతే విశ్వాసముగా ఆయన చూస్తూ ఉన్నాడో ఒక్కసారి కేకలు వేసినప్పుడు యేసు ప్రభువు ఆగిపోయి ఉన్నాడు. ఆగిపోయి నా సంతకు తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు, బాగుపరిచిన తర్వాత ఆయన మళ్ళీ ఆ గుంపుతో కూడా ఆయనతో కూడా వెంబడించారు. ఈనాడు కూడా మన జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి మన విశ్వాసాన్ని ఆగిపోకుండా చల్లాడి పెట్టుకోకుండా మన జీవిత కాలం అంతా కూడా ఆయనతోనే మనం సాగిపోవాలి. ఎందుకంటే మనకి మేలులు చేసినా చేయకపోయినా, ఏ శరీర సంబంధమైన రోగములు వచ్చినా రాకపోయినా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేసేది నమ్మాలి. ఆ కార్యం చెప్పండి. ఆ కార్యం ఏంటంటే నీ ఆత్మ నరకానికి ఆత్మరక్షణ అనుగ్రహం చేసి మనకి బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం ఇచ్చి యేసుక్రీస్తు నామములో మనకి ముద్ర వేసి మన చనిపోయినా కానీ మన ఆత్మ అగ్నిగుండానికి వెళ్లకుండా రక్షించినందుకే అదే గొప్ప కార్యం. స్తోత్రం చెప్తాము. దాని గురించి మన కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉండాలి. ఈ శరీర సంబంధమైన రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చూడండి, వర్షాకాలంలో తుఫాను వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తర్వాత వృక్షాలు విరిగిపోతూ ఉంటాయి, మళ్ళా శరీరింపజేస్తూ ఉంటాయి. అలాగే మానవ జీవితాన్ని కూడా దేవుడు మనకి మేలు చేయడానికి దేవుడు మనకి ఆయన సమస్తమును కూడా
సమకూడి జరుగుతున్నాయంటున్నారు. అత్యంత మన విశ్వాసం ఏమాత్రం భయపడకుండా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ధైర్యంగా మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఆశ్చర్యపరిచే సమయంలో మరి మన విశ్వాసం ఏమైపోతుందంటే, అయ్యో ఎలాగా, ఏంటి పరిస్థితులు, ఎలా మనం జయించగలం అని నీలోంచి ఒక మలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు అవన్నీ కూడా పక్కన పెట్టేయమంటున్నాడు. ఎందుకంటే సమాజమందరూ అధికారి ఆ కుమార్తె కూడా ఆయన చనిపోయిన సావుబ్రతుకులో ఉండగా ఆ యాజకులు ఏం చేసిన ఒక విశ్వాసం కనపరుచుకున్నారు. దేవుడు నాకు స్వస్థపరచగలని చెప్పని కొంతమంది పంపిస్తే అక్కడ కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ ఆటంకం పెట్టారు. ఎందుకంటే నీ బిడ్డ చనిపోయింది కదా, ఎవరు ప్రవేశిస్తారు, ఇక కార్యక్రమాలన్నీ చేసేసుకొని చెప్పండి ఆ గడిగా మాట్లాడుతున్నా. అప్పుడు యేసు ప్రభువారు దగ్గర కౌలు పెట్టాలని వచ్చారు. ఆ ప్రాంతం అంతా చూశారు. ప్రజలందరూ ఆ ఇంటి దగ్గర బయట కూడా గుళ్ళమంటున్నారు. కానీ ఆయన వచ్చి యోహాను, పేతురు, యాకోబు ఈ ముగ్గురిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి, మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి యేసు ప్రభువు ధైర్యపరిచి వాళ్ళ భయాన్ని వెంటాడుతున్నటువంటి సమయంలో భయాన్ని తొలగించి లోపలికి వెళ్ళి ఆ మనుషుల దగ్గర నిలబడి కుమార్తె యావమని చెప్పని పలికారు. తక్షణమే ఆమెలో జీవం వచ్చి ఆమె లేచి నిలబడింది. ఆమె ఏం చేసింది, మళ్ళా వాళ్ళకి పరిసరం కూడా చేసింది. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యాలు ఈ సావు బ్రతుకులు అంటే దానికి అర్థం ఏంటంటే క్రైస్తవులైంది కూడా మనలోని మనము మన ఊపిరితో మానవులందరూ ఉన్నారని చెప్పి అర్థమిస్తా ఉంది. అలాంటి వారి కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి, ఆయన ద్వారా మన పరలోకం నడిపించడానికి, ఇలాంటి విషయాల్లో దేవుడు మనకి అనేకమైనటువంటి విషయాలు మన బలపరచడానికి, ధైర్యపరచడానికి, నడిపించడానికి, కాపాడడానికి, మన విశ్వాసాన్ని మళ్ళా పెంచడానికి, మన నమ్మకాన్ని, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనలో ఒక నమ్మకాన్ని దేవుడు కలిగిస్తాడు, అపనమ్మకం లేకుండా. అలాంటి నమ్మకాన్ని దేవుడు కలిగించేది కనుక సజీవుల యొక్క లెక్కల్లో చేర్చేది కనుక సహోదరు చిత్రజను కూడా ఈ రోజు అందరితో కూడా సంతోషంగా పాలు పంచుకొని ఈ దేవుని ఆరాధించడానికి, ఆయన ఇచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి, వారితో కాకుండా మనందరికీ కూడా పంచినందుకు దేవునికి స్తోత్రం చెప్తాము. అలాగే మరింత లేఖనం చూద్దామండి. 17 అధ్యాయం లోకాసు సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నారు. ఎంతమంది వాళ్ళు? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మమ్మల్ని కరుణించు ప్రభువా, మాకున్న వ్యాధి, మేము అవమానంగా ఉంటున్నాం, ప్రజలు మమ్మల్ని సేకరించుకుంటున్నారు, సమాజంలో మాకు చోటు ఇవ్వటం లేదు. దృష్టి వ్యాధుల కింద పూర్వకాలంలో ఉన్నట్ట ఆ సమయంలో ఏం చేసేవారంటే వెనకాల తాటికలు కట్టేవారట. వెనకాల తాటికలు కడితే ఈ దృష్టి వ్యాధి నడుస్తున్నప్పుడు ఆ తాటికలు వెనకాల తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు చేసినటువంటి అడుగులు చెరిపేసేయాలి. ఆ ఇసుకలు నడిచిన మరి అదే ఒక వేల వల్ల ఎవరైనా అది అడుగులు వేస్తే మళ్ళీ ఆ వేద వాళ్ళు సోగుతుందని వాళ్ళకి ఒక విధనమాట ఆ కాలంలో. అలాంటి దృష్టి వ్యాధులు 10 మంది కూడా ఎక్కడికి వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రజలేమో సేకరించుకుంటున్నారు. వారు అన్ని కూడా తిన్న ప్లేట్లు, కంచాలు, మంచాలు కూడా సపరేట్ గా పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక వింతగా చూస్తున్నారు.
కానీ యేసు ప్రభు సంతకి వచ్చినప్పుడు కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి యాజకులు కనపరచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగానే ఇంకా భాస్కర్ గారు రాలేదు, వాళ్ళు మార్గంలో ఉన్నారు, యేసు ప్రభు వాళ్ళు విన్నారు, విని బయలుదేరారు. ఇంకా దైవజనుడికి రాలేదు, మందిరానికి రాలేదు. మధ్యలోని 10 మంది కూడా పోయారు. స్తోత్రం చెప్తారు. ఎందుకంటే వలన స్వస్థత ఉన్నది, ఆయన నోటి మాట వలన మేలు కలుగుతుంది. ఆయన మాట మన చదువుకుంటేనే మన జీవితంలో ఒక మేలుకరంగా జరుగుతూ ఉంటాయి. అందుచేత 10 మంది కూడా స్వస్థపడ్డారు. 10 మంది మొదటిసారిగా ఎంతమంది వచ్చారని జరిగింది? 10 మంది వచ్చారు. బాగా అయిపోయింది. ఎంతమంది వచ్చారు? ఒక్కరే వచ్చారు. తమ్ముడు ఎక్కడ ఏమైపోయారు? వాళ్ళు బాగుపడ్డారు కదా, మీరు పొందేరు కదా, దేవుని చేత విశ్వాసముగా నడిపించుకున్నారు కదా, వారి శరీరాలు చూసుకుంటే ఆనందకరముగా ఉన్నారు కదా. మరి ఏమైపోయి తమ్ముడు అంటే దేవునికి దూరం అయిపోయారు. ఈ గడవడి కాలంలో మనము దేవుని చేత మీరు పొందుకోవడమే కాకుండా దేవుణ్ణి ఈ ఒక్కడే వచ్చి ఎలా వెంబడించాడో, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడో, అలాగే మనము కూడా మన బ్రతికినంత కాలము కూడా ప్రతి సంవత్సరము కూడా దేవునికి కృతజ్ఞులై ఉండాలి. స్తోత్రం చెప్తామని అందుచేత ప్రతి ఒక్కరు కూడా రాత్రి కాల సమయంలో సహోదరు చిత్రవిషయంలో జరిగిన సాక్ష్యాలు ఎన్నో ఆయన జీవితంలో చేసిన దేవుడు గొప్ప అద్భుతమైన పొందారు. అందుచేత మన 10 మంది పురుషుల కంటే బాగుపడ్డారు. 10 మంది కూడా మళ్ళా తిరిగి యేసు ప్రభువుకి వచ్చి ఆయన కృతజ్ఞులై ఉన్నారు. ఈ రాత్రి కేవలం సమయంలో కూడా సహోదరులు ఏం చేశారంటే మళ్ళా ఆయన సంతకి వచ్చారు కనుక, బాగుపడ్డారు కనుక, బాగు చేసేది కనుక దేవుడికి నేను కృతజ్ఞులై ఉండాలని ఈ రోజు సంఘాన్ని పిలిపించుకుని, దేవతలను పిలిపించుకుని, బంధుమిత్రులు పిలిపించుకుని ఒక విందు కార్యక్రమాన్ని కూడా సంతోషంగా ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి దేవుడు ఇంకా అత్యధికమైన మేలుతో నింపాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఒక వాక్యం చూసి నేను సమయాన్ని ముగిస్తాను. తర్వాత కూడా మాకు తెలియజేస్తారు. అనుకున్న సమయానికి మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4వ వచనం దాకా చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారు భిక్షమడుటకు అందరూ ప్రతి దినాన్ని కూడా వాడిని మోసుకొస్తున్నారు. తర్వాత వాడిని శృంగారం అనే దేవాలయము దగ్గర ఉంచుతూ వచ్చేది. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వారు చూసి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుతుందేమో ఆశపడ్డాడు. కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచారు. అంతటా పేతురు వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నానని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వారి కుడి చెయ్య పట్టుకొని లేవనెత్తాడు. స్తోత్రం చెప్తామని. అయితే ఇక్కడ జరిగిన సంఘటన కంటే వాడి పుట్టిన మొదలుకొని కుంటివాడిగా ఉండిపోయాడు. తర్వాత ఆ కుంటివాడిని 4 మనుషులు మోసుకొచ్చే దేవాలయాన్ని కూర్చోబెట్టేవాడు. మళ్ళా వాళ్ళు ఏం చేసేవారంటే వాడికి వేసిన భిక్షాటం తీసుకొని వాడి ద్వారాగా లాభం సంపాదించుకుని 4 పంచుకునేవారు, లాభాన్ని చేపట్టుకునేవారు.
అయితే ఒకసారి దైవజనులు ఇద్దరు, ఎవరండి? పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వారి వంక చూశాడు. చూసి వారి ద్వారా ఏమైనా దొరుకుతుందేమో, దైవజనులు ఎలా ఉన్నారంటే ఆయన కంటికి దేవదూతల్లా కనబడుతున్నారు. మంచి ధనవంతులేమో, వారు ఏమైనా మనకి ఇస్తారేమో ఆశపడి ఎదురు చూస్తున్న సమయంలో అనుకున్నట్టుగా బెత్షెబా అనుకున్నట్టుగా వారు ఏమి చేయలేదు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను కనుక లేచి నడవమన్నాడు. నేను స్తోత్రం చేద్దాం. అయితే బెత్షెబా యొక్క పరువు పోయింది, వారికి మేలు కూడా పోయింది. ఇంకా ఎప్పుడైతే స్వస్థత పొందేదో ఎక్కడికి వెళ్ళేదో ఇంటికి వెళ్ళిపోలేదు. దేవాలయములకు వారితో పాటు కూడా గంతులు వేసుకుంటూ వెళ్ళాడంట. దేవుని మహిమపరుస్తున్నాడంట. ప్రజలందరి యొక్క దేవాలయములో ఆనందముతో సంతోషంతో నా పని చేసావు ప్రభావం చెప్పని, నా జీవితాన్ని బాగు చేసావని చెప్పి కృతజ్ఞతలుగా ఆయన బాగా అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోకుండా మందిరానికి వాటితో పాటు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు, దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు. ఇంకా ఆ క్షణములో వారు పొందినటువంటి మేలుకి ఆనందాలు ఇంకా అంతు లేకుండా ఉన్నాయి. అలాంటి గొప్ప కార్యాన్ని పొందుకున్న కుంటివాడి చూపులు చేసిన దేవుడు మనపటి ఎందుకు చేయలేడు? అయితే కుంటితనం ఏంటంటే ఆనాడు కుంటివాడిగా ఉన్నాడు. ఈనాడు మనకి 2 కాళ్ళు బాగుండి, 2 చేతులు బాగుండి, 2 కళ్ళు బాగుండి, శరీరం ఆరోగ్యం ఉండి, 2 కిడ్నీలు బాగుండి, నరములు ఎముకలు బాగుండి, మన దేహంలో 206 ఎముకలతో దేవుడు మనకి నడిపిస్తూ ఉన్న సమయంలో దేవుని దగ్గర రావడానికి కొన్ని సాగులు చెప్తామంటూ అదే కుంటితనం. ఆ కుంటితనం నుంచి మన దేవుడు విడుదల చేయాలని ఈ కుంటగాన్ని మనకు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్తాము. మొదట మాట చెప్పండి, రామభద్రుడి మాట. దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నవని మనకి తెలుసు. అయినా మనకి విశ్వాసం కావాలి. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. మంచిది మన విశ్వాసాన్ని తగ్గిపోకుండా గత జీవితంలో ఎంత బలహీనం అయిపోయామో మళ్ళా దేవుడు ఆరోగ్యించాడు కనుక మళ్ళా దేవుని విడిచిపెట్టకుండా అంత ఆనందంలో దేవుణ్ణి మనం వెంబడించేవాడిగా ఉండాలి. రెండవది, ఎదుటివాడు కేకలు వేసి ఆయన స్వస్థత పొందుకున్నాడు, చూపు పొందాడు, బాగుపడ్డాడు. అలా గురితనం ఏంటంటే ఈనాడు మన కళ్ళుండి కూడా కొంతమంది వాక్యం చదవలేదు. ఈనాడు మనకి 2 నేత్రాలు కూడా దేవుడు ఇచ్చాడు చక్కగా చూడటానికి. ఈ ప్రపంచ లోకములో ఉన్న సౌందర్యం చూడటం కానీ, దేవుడి దర్శనము కానీ, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని కానీ, ఆ ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని కనుగొనలేకపోతున్నాడు. అది ఏ గుడ్డనం ఉండేది? ఆ గుడ్డుబాటు పొందుకున్నదేమో శరీర సంబంధం గుడ్డుదనం. ఇప్పుడు ఈనాడు మనం పొందుకున్నది ఏంటంటే ఆధ్యాత్మికమైన గుడ్డుతనం. అంటే ఆధ్యాత్మికమైన గుడ్డుతనంలోంచి విడుదల పొందాలని, దేవుని చూసేవాడిగా ఉండాలని చెప్పి చూస్తున్న తర్వాత 10 మంది కుష్ఠరోగులు కూడా బాగుపడ్డారు. ఒక్కడే వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే ఎంతమంది అయితే దేవుని ద్వారా మనం బాగుపడుతున్నామో కుటుంబములందరూ కూడా కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించుకుంటే ఆయన చేసిన గొప్ప కార్యం బట్టి ఇంకా మన జీవితంలో నియోజకమైన కార్యాలు చేయగలరు. తర్వాత కుంటి భిక్షకుడు బాగుపడ్డాడు, ఏది ఆశపడ్డాడు. కానీ ఈనాడు దేవుని బిడ్డలకి ఏ ఆశ ఉండకూడదు. కానీ మనకు కలిగిన ఆశ ఏంటంటే, ప్రభా దినదినములో కూడా నాకు ఆరోగ్యం దయచేయి, నీ జ్ఞానము దయచేయి ప్రభా, నాకు ఏదైతే అవసరం ఉందో కుటుంబానికి సమస్తం కూడా నాకు సమకూర్చే దేవుడు కనుక నేను వెంబడించడానికి, నీతో నడవడానికి, నేను ఆరాధించుకోవడానికి ఆ భాగ్యం నాకు ఇస్తే చాలు ప్రభు చెప్పని మనం కోరుకుంటే ఇంకా దేవుడు గొప్ప సంగతిలోనికి నడిపిస్తాడు. అట్టి దేవుడి కృప ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా కుటుంబానికి, సహోదరులకు, వారి జీవితాలు కూడా ఒక మేలు పొందాలని తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక శరణ పాటలు పాడండి. నాకు దగ్గర వస్తున్నాను అది శ్రమించిన దేవాలయానికి దైవజనులకు కూడా ఉన్నారండి. ఉన్నారు కదా. అది రాత్రి దేవుని సందేశము ద్వారా ఏదైతే మాట్లాడుతున్నారో ఇంకా దేవుడు ప్రణాళిక ఏంటో కానీ సూర్య గారికి సాక్షి చెప్పడము నా సందేశం ఒకటైపోయింది. అంటే ఆనాడు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. మహోన్నతుడా సర్వశక్తివంతుడైన ప్రభువా, నీ కృపతో బలపరిచి ఈ రాత్రి కాలం మందు నీ కృపాని కనికరమ చేత మాట్లాడండి అయ్యా. కొద్ది నిమిషాలైనా మా అందరితో మాట్లాడండి ప్రభువా. నీ కనికరం చూపించమని ఏసైనా అంతటి అడుగుతున్నాం తండ్రి. అయితే ఒక భార్య భర్త ఉన్నారు. ఎవరున్నారండి? భార్య భర్త దగ్గర. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏం చేసేవారంటే వారు ఒక సంవత్సరంలో ఉద్యోగం కోల్పోయిందట, భర్త కోల్పోయాడట. భార్య ఏం చేసేదంటే ఏ సంవత్సరంలో కోల్పోయాడో అది రాసుకునేదట. రెండో సంవత్సరంలో యాక్సిడెంట్ అయిపోయిందట. ఎన్ని సంవత్సరాలు అండి? రెండో సంవత్సరంలో ఇలా యాక్సిడెంట్ అవుతుంది, పక్కన ఉద్యోగం కోల్పోయాడు, నాకు ఆధారం లేదట అనుకుందట. అయితే దేవుడు కనిపెట్టి వారి పైన ఉన్నది. అయితే ఆమె ప్రతి క్షణం కూడా ప్రతిరోజు చూడండి ప్రార్థన చేసి బుక్ మీద రాసుకునేదట. అయ్యా, నా భర్త ఉద్యోగం పోయింది గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది, నీ కృప ఉంటే ఆయన లేవనెత్తు ప్రభువా. ఇది ఆమె రాసుకుని ప్రతిదినం కూడా ఒక పక్క నుంచి పిల్లల యొక్క పెళ్లి చేయాలి, ఎలాగా ఇది ఏమి చేయాలి పోచట్లేదు అని చెప్పి అన్నట్లుగా ఆమె రాసుకుని ప్రతిరోజు కూడా పెట్టుకునేదట. భర్త ఒక రోజున బుక్ పక్కన పెట్టిందట. ఆ బుక్ చూడాలని ఆశతో తెచ్చాడట. ఏంటి ఏం రాస్తుంది అసలు అని చెప్పి ఆమె తెలిసిన తరువాత అబ్బో చాలా విలువైంది అనుకున్నాను, కానీ నా గురించి రాస్తుంది. ఉద్యోగం లేదని బాధపడుతుందా, నేను మరణ పడకుండా వేదన చెందుతుందా, అయితే నా భార్య చేసిన ప్రార్థనతో నేను కూడా మొదలు పెట్టాలని అడక మీద మొదలెట్టాడట. ఇక ఆమె ఒంటరిగా కూడా ప్రార్థన చేసినప్పుడు మరొకసారి బుక్ తెచ్చి, ప్రభువా నేను రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఉద్యోగం కోల్పోయాను, భర్త ఎడల అయ్యా పోషణకరంగా లేకుండా అయిపోయింది, వాటిని ఎలా పోషించుకొని తెలియట్లేదు, వాటికి ఆధారం నీవే ప్రభు అని చెప్పి ప్రార్థన ద్వారా ముందుకి కొనసాగేదట. అయితే ఏ తోట లేదనుకున్నటువంటి ఆమె ముందుగా ఆమె రాసి పెట్టుకుంటే ఏం చేస్తుందంటే ప్రతిక్షణం కూడా మోపాలేసి ప్రార్థన చేసేదట. అయ్యా వచ్చే సంవత్సరం కల్లా నా భర్త, నేను, నా పిల్లలు మంచి పోషణకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పి ఆమె ప్రార్థన విడవకుండా గొప్ప మహిళగా దేవుడు చూసిందట. ఆమె రాస్తున్నప్పుడల్లా ఆమె ఎంతగానో ఉద్యోగం కోల్పోయినా ఆధారం లేక ఏదో కూడా భర్తకి అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అయితే విడిచిపెట్టకపోవడంతో దేవుడు ఆమె స్థితిని చూశాడు, ప్రార్థన జీవితాన్ని చూశాడు, విశ్వాసాన్ని చూశాడు. ఇవన్నీ కూడా చూసినటువంటి తండ్రి ఆమె ఎంతగానో ఆదరించడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం పోయిందని ఎదుగుతున్నారు, ఉద్యోగం లేదని ఎదుగుతున్నాం. ఏదో పాడి పంటల మధ్య ఎంతో మంది మరణించారా లేదా? మరణించారు. మన కుటుంబ సభ్యులు మరణించారు, ప్రయాణంలో మరణించారు. కానీ మనమంత దేవుడు అట్టేజులు ఉంచకుండా ఈ 2026 సంవత్సరంలో దేవుని కృప పొందుకోవడానికి సహాయాన్ని చేస్తూ వస్తున్నాడట. అయితే రైతులు పంటకు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరిగాయి, కానీ వారికి దేవుడు కొన్నిసార్లు అపాయం నుండి కూడా తప్పించాడట. ఎందుకంటే మనము సమస్య వెనకాల వెంబడించినప్పుడు, ఆ సమస్య మనల్ని వెంబడిస్తున్నప్పుడు మనము దేవుని వెంబడించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఆనాడు వారికి చదువు లేకపోవచ్చు, ఈనాడు మనకు చదువు ఉన్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉద్యోగం లేకపోతే తినడానికి ఆహారాన్ని సమృద్ధిగా ఉంది, దేవుని యొక్క కృప. అయితే దేవుడు ఆమె పట్ల మొదటిగా పోషించుకోవడానికి 2-3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిందట. ఆమె అనుకుందట మరణ పాట నుంచి లేగలనుకుందట.
రాత్రి దేవుడు దర్శించి, అమ్మా నువ్వు భయపడుతున్నావు, ఇది నేను భర్తాడలా డాక్టర్లో నేను చేస్తాను కదా, వైద్యం చేసుకుని ఉన్నాను కదా, నువ్వు ఎందుకు వదిలిపెడుతున్నావు? కన్నీరు కార్చావు, ఆ కన్నీరు నాకు కావాలి. ఆ కన్నీరు కోసం చూసాను ఇప్పుడు దాకా. ఆ కన్నీటి వేతన నేను పోషించడానికి ఉద్యోగం కూడా ఇవ్వబోతున్నాను. నీ భర్త నడవబోతున్నాడు, ప్రయాణం చేయబోతున్నాడు, వారి తరఫున నీ బిడ్డను పోషిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడట. అంటే మొదటిగా పోషించబడడానికి సహాయం చేశాడు, రెండు ఆయన నడవని స్థితిని నడిపించడానికి సహాయం చేశాడట. అయితే ఇన్ని ఇబ్బందులు పెట్టుకుని కూడా ఆయన ఏం చేసినట్టే ప్రార్థన విడిచిపెట్టలేదు. అంటే మరణము అందరికీ రావచ్చు కానీ, ఒక మరణాపాయంలో రావచ్చు కానీ దేవుడు ఏం చేస్తాడంటే నేను పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి సహాయం పొందుకోవాలని. ఎందుకంటే చూడండి, మొదటి దినవృత్తాంతాలు 16:34 చూసినట్లయితే రైతు ఏం పెట్టుకుంటారంటే కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి అతడు మొదటి దినవృత్తాంతాలు 16:34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును ఆయన స్తుతించును అంటున్నాడు. అంటే దేవుడు యెహోవా దయాళుడట, ఆయన కృప నిరంతరం ఉంటుందట. మనం ఆయన పక్షాన ఉంటే మన పక్షాన ఆయన ఉంటాడట. ఈ రాత్రి హిందూ పత్రిక 4:6 చూసినట్లయితే దేవుని గురించి చింతపడకండి, ప్రతి విషయంలో దేవుని గురించి చింతించకండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి జీవించాలట. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, దేవుడు ఏదైతే చేశాడో వాటి విషయంలో మేలు కలిగి ఉంచమంటున్నాడు. ఎందుకంటే ప్రతి విశ్వాసి లేక సంఘము సేవకుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆయన మేలు చేయక మానంటున్నాడు. మొదటి దశలోని పత్రిక 5:18 చూసినట్లయితే, మొదటి దశలోని పత్రిక 5:18 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేత యేసుక్రీస్తునందు ఈ విషయములలో దేవుని చిత్తం అంటున్నాడు. ఈ రోజు రాత్రి జరగడం దేవుని చిత్తం. ఈ 2026లో దేవుని ఇచ్చిన సమయం ఇవాళ తారీఖు ఏంటంటే 17వ తారీఖు 1వ నెల 2026. దేవుడు ఈ నూతన సంవత్సరంలో వారి కుటుంబంలో ఎన్నో మేలు చేయడం సిద్ధపడుతున్నాడు. అది వారు సిద్ధపడాల్సిందంటే కుటుంబ ప్రార్థనతో సిద్ధపడాలి. ఇంకా సాక్ష్యంగా తెలియజేస్తారు. ఇంకా సిద్ధరాజు గారు గత కాలంలో ఎంతో అపాయంలో ఉన్నప్పుడు, ఒంటరితనములు, హాస్పిటల్ ఉన్నప్పుడు వారి తల్లి గారి వేదన, సహోదరులు, రవి గారి కుటుంబము కానీ, వారి పక్షపక్షులు కానీ, సంఘము కానీ, స్టాఫ్లు కానీ ప్రతి ఒక్కరితో ప్రార్థన దేవుడు ఆలోచించారు. ఎందుకంటే ఎవరు చేసినా ప్రార్థన ఆలోచించేవారుగా ఉంటారు. ఆయన వినిపించేటప్పుడు క్షణం పట్టదు, కానీ మన ప్రార్థన అంగీకారంగా దేవుడికి చిత్తానుసారంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మన వద్ద ఏం చేయటండి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరన్నా మీకు అప్పు ఇవ్వాలనుకోండి, వారు ఇచ్చే దగ్గర ఏం చేస్తారు, ఇస్తే బాగుంది అనుకునేది దేని విషయంలో ఉపయోగపడితే, ఈ విషయము లేక ఆరోగ్య విషయంలో, హాస్పిటల్కి వెళ్ళాలో ఏదో విషయంలో మనకి ఇస్తే బాగుంటుంది మనం ఆశపడతాం, తప్పుతారు. కానీ దేవుని చెప్పిన ఏంటంటే ఆయన కృతజ్ఞతగా ఎవరైతే ఉంటామో మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవా నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి త్వరగా నడిపించావు, నా బిడ్డలు పోషించావు, నడిపించబడ్డాం కనుక నడిపించేది మీరే కనుక నీకు కృతజ్ఞతకి ఒక మాట అనిపిస్తే పక్క వారికి అలాగే మాటిస్తావో, దైవజుడికి మాటిస్తావో, నా పరలోకం దగ్గర మాట ఇచ్చినట్లుగా ఆ మాటను బట్టి నేను చెప్తుంటే ఆయన సహాయము చేస్తాడు కూడా. అలాగే కీర్తన 103:1 చదివారు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించాను, నా అంతరంగమా సమర్థం అంటున్నాడు. దావీదు గారు ఆయన ప్రాణంతో ఆయనే చెప్పుకున్నాడు. ఆ ప్రాణంతో చెప్పుకున్నప్పుడు దేవుడు చూశాడట. ఎందుకంటే ఈ 103 కీర్తన చెప్పినట్టు మాట ఏంటంటే చూడండి, 5వ చరణం చూడండి, పక్షుల యవనము పట్టుదలుతున్నట్లు మేలుతో గమనం తృప్తిపరుచుతున్నాడు అంటున్నాడు. ఏదో నీతితో గ్రహించు బాధింపబడి వారందరికీ న్యాయము తెలుస్తాడు. ఎంత బాధ కలిగి వచ్చావో, భూములు కట్టుకున్నావో అదంతా తీర్చేయక్కడంత న్యాయము చేస్తాడు. ఒకవేళ హాస్పిటల్ ఉన్నప్పుడు మనము న్యాయం చేయకూడదా,
కొంతమంది చూడండి హాస్పిటల్ ప్రార్థన చేస్తారు, అయ్యా నా పక్షాన్ని ఉండు, వ్యాఖ్యమాడు, అయ్యి న్యాయం చేయ ప్రభు, అయ్యా నా పక్షాన్ని ఉంటే నీ కృతజ్ఞతలు ఉంటాను ప్రభు మాట ఇస్తాడు. ఆ మాటను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నీ మాట ఆయన మాట ఒకటి అవుతే, నీ కన్నీరు ఆయన చూసినట్లయితే నీ పక్కన ఎవరు కలిగించలేదు. ఆయన ప్రభు ఆయన దూతలకు చూస్తూనే ఉంటారు, ప్రతిక్షాన్ని చూస్తూనే ఉంటారు. కానీ వారు చేసేది ఏంటంటే దూతల యొక్క పక్షాన వారు నీ పక్షాన ఉండి నీ ప్రార్థనని కలిసి నా బిడ్డగా ప్రార్థన చేస్తుంది. ఇంకేమైనా చేస్తారేమో చూస్తూ వెళ్తూ ఉంటారు. మన పక్కన అవ్వలేరనుకుంటాం. ఒంటరిగా ప్రార్థన చేసిన వారి ఇంట్లో ఆయన పోరాడుతూ ఉంటాడు. సంఘము ఏకమైతే, ఒంటరిగా మనం ఏకమైతే, ప్రార్థనలో మేము ఏకమైతే, ప్రార్థనలో లీనమైతే దేవుడి కార్యాలు సఫలపరిచేవారు ఉంటారండి. రోమ 1:21 చూసినట్లయితే తీయండి. రోమ 1:21. మరియు వారి దేవుని ఎరిగియు ఆయన దేవునికి మహిమపరచబడలేదు. మరియు వారు దేవుని తిరిగి ఆయన దేవునికి మహిమపరచేవారు లేదు, కృతజ్ఞత చెల్లించలేదు కానీ తన వాదములందు లేదు అంటున్నాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే మనం వ్యర్థమైన వాటి గురించి ఆలోచించకూడదట. ఇంకా దేవుడు చేస్తాడో లేదో, కార్యం చేస్తాడో లేదో మనము నిర్లక్ష్యంగా ప్రార్థన మానకూడదట. అది అర్థం చేసుకోవాలి. ప్రభువుని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఆయన మనం నిర్లక్ష్యం చేసిన అలక్ష్యం చేసేది కాదు అని. ఎందుకంటే దేవుడు మనల్ని చూసినట్లయితే మరొకటి ఏంటంటే దేవుడి పనులు సమస్తం తేటగా ఉంటుందట. ఏముంటుందండి? దేవుడి పనులు తేటగా ఉంటాయట. 20 గ్రంథం 16 చూసినట్లయితే, తొందరగా చూసినట్లయితే నేను 2 వాక్యాలు చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. 16:17 ఎలాగనగా వారు పోయిన త్రోవనటి మీద దృష్టి ఉంచుతుంది, ఏది నా కనులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండలేదు అంటున్నాడు. అంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఆనాడు దేవుడు ప్రణాళిక చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడికి ఏది మరుగు లేదట, ఆయనకి ఏది కనబడకుండా ఉండదట. చిన్నపిల్లలైనా యవనస్తులైనా కొన్నిసార్లు చూడండి అబద్ధమాడుతూ ఉంటాం, కానీ ఎవరికి తెలియదు అనుకుంటాం. ఒకవేళ దేవుడు ప్రార్థన చేయకుండా మనం పడుకున్నట్లయితే మనకి ఏది తెలియదు అనుకుంటాం, ప్రార్థన చూస్తాడో లేదా అన్నట్లు పడుతూ ఉంటాం. కానీ దేవుడి గట్ట ఆయన కనిపిస్తూ మరుగై ఉండదట. నిన్ను నన్ను చూసే దేవుడు సృష్టికర్త కనుక ఆయనకి ఏది మరుగు కూడా ఉండదంటున్నాడు. అంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన కానరానదంటే ఏది లేదు. భూమి మీద మన కుటుంబం అంతా చూసే దేవుడు, సంఘాన్ని చూసే దేవుడు, మన పరిస్థితి చూసే దేవుడు. కనుక ఆనాడు ఏది కూడా దాచబడలేదు తను ఎదుట. ఎందుకంటే ఆనాడు ప్రజలు కూడా దేవుడు చూశాడు. ఏమంటాడంటే జాతీయ సభలో ఒకసారి ఎలా అనగా వారు దృష్టి ఉంచాడట. దేవుడు మన పైన దృష్టి ఉంచాడు. అంటే హాస్పిటల్ ఉన్నా దృష్టి ఉంచుతాడు, మరణ పడకలు ఉన్న దృష్టి ఉంచుతాడు, మనం కన్నీటి ప్రార్థన చేసిన దృష్టి ఉంచుతాడు. మనం ఎక్కడుండే ప్రార్థన గుండెమని ఏడ్చినా ఈ వేదన దేవుడుగానే ఉన్నాడు. ఇది రాత్రి ఆయన నీ పైన, నా పైన, సంఘం పైన, చిత్రరాజు గారి యొక్క ఆత్మ పైన, వారి కుటుంబం పైన ఆయన కనిపిస్తుండ మర్చిపోతుంది. రాత్రి 5వ శ్రమలో వెళ్ళారు. దేవుడితో నూతన సంవత్సరంలో వారి కుమార్తె వివాహానికి ఆశపడుతున్నారు. దేవుడు నూతన ద్వారాలు జరగబోతున్నాడు. ఆయన తెలిసే ముందు ఆయన కన్నీటి ప్రార్థన ఆశించేవారు ఉంటారు. వారే కాదు, మన సంఘంలో వివాహం కాని వారు ఉన్నారు, గృహాలు లేని వారు ఉన్నారు, సరైన విధానం లేదు, జీవన పరిస్థితులు బాగలేదు. కానీ మన పనులు కూడా కన్ను చూసేది ఏంటంటే నీ కనిపిస్తూ ఆయన పని ఉండాలి. నీ యొక్క కనిపిస్తూ ప్రార్థన నా ప్రభు చూస్తున్నాడని ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే మనము ప్రొట్టుతామో అక్కడే మనం పట్టుకునే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనం నడిపించగలడు. చూసినట్లయితే ఆదికాండం 7:1 ఆనాడు మనుషుల జీవన విధానం చూశాడంటే దేవుడు మనుషుల యొక్క చూడండి, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీటి మధ్య ఎందుకు చూస్తుంది కనుక నీవును నీటి వారిను వాడలో ప్రవేశించమన్నాడు. అంటే
ఇది నోవహు గురించి చెప్తున్నాడు. అంటే నోవహు గారి కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అంటే వాడనగా ఆయన రక్షణకి సాదృశ్యంగా ఒక నిర్మాణం చేసుకున్నాడు. అంటే ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఆ వాడనగా సంఘము లేక దేవుని సన్నిధి, ఆ సన్నిధిలో కుటుంబం అంతా ఉన్నారు కనుక కాపాడబడ్డాడు. ఎవరైతే ఏ కుటుంబం అయితే రక్షణ పొందకుండా ఉందో, దేవుని సన్నిధి దూరంగా ఉంటున్నామో వారందరూ కూడా దగ్గరగా దేవుని దగ్గరికి అయినప్పుడు ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు చూసారంటే మన జీవిత విధానం చూస్తాడట. ఆయన చెప్పినట్టు చేస్తే నోవహు ఏం చేసి తెలుసండి, ఆయన చెప్పినట్టు చేశాడు. దేవుడు చెప్పినట్టు మనం చేసినట్లయితే మన జీవితం దేవుని సన్నిధిలో ఆయన పరిశీలనగా ఆయన చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేవుడి మనుషుల జీవన విధానము చూస్తూ ఉంటారట. ఆనాడు ప్రజలు ఏం చేశారంటే వారి యొక్క మొదటిగా దేవుడు తరతరాలు దేవుని స్థుతించాలని ఆశపడ్డాడు. నోవహు కుటుంబంలో ప్రతిక్షణం కూడా దేవుని స్థుతించాలి, ప్రజలు పాడైపోతున్నారు. అయితే మొదటిగా దేవుడు తరతరాంతా కూడా ఏం చేశాడంటే ప్రజలు వాళ్ళు శ్రద్ధ చూపించాడట. ఏం చూపించాడండి? శ్రద్ధగా చూశాడంట. ఎవరు నా పైన శ్రద్ధ చూపుతారో, నా దృష్టి పెడతారో, నా మాట వింటారో శ్రద్ధ చూపించాడట. కానీ ఆనాడు ప్రజలు ఏం చేశాడంటే వారు నీతి కలిగి జీవన శైలితో ఉండలేకపోయారట. రెండు, న్యాయము దేవుని ఎదుట కనపరచలేకపోయారట, నీతిగా జీవించలేకపోయారట. కానీ ఆ జీవిత విధానం దేవుడు చూసాడు. ఏం చేశాడంటే నోవహు కుటుంబాన్ని చూశాడు. అందరిలో నోవహు కుటుంబం నీతిగా జీవించారు. యోన చిత్ర కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, వారంతా నీతిగా జీవిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఆ నీతి ప్రార్థన, నీతి భక్తి, నీతి యొక్క యథార్థమైన జీవితాన్ని దేవుడు చూసి ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. 2 రాజులు 20 అధ్యాయంలో నేను సూటిగా చెప్పడం ముగిస్తాను. ఎందుకంటే హిజ్కియా గురించి అందరూ తెలుసు కదండి. హిజ్కియా మరణ పడకలు ఉన్నప్పుడు ఆయన చదవండి సార్. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెహోవా నువ్వు మరణం అవుతున్నావని చెప్పి ఆయన వార్త పంపించాడు దేవుడు. తనకు భయపడ్డాడు. గోడకు తిరిగి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు భయపడ్డాడు. కానీ అతను మరలా ఎస్ఐ ప్రవక్త ద్వారా దర్శించినప్పుడు ఆయన ద్వారా మరలా వచ్చి నువ్వు మరలా నీ సన్నిధిలో 15 సంవత్సరాలకు ఆయుషిస్తా అంటున్నాడు దేవుడు. ఆ 15 సంవత్సరాలు నువ్వు జాగ్రత్త దేవుని సన్నిధిలో ఎదుగు ఉండాలని దర్శించాడు. ఈ రాత్రి మనకు ఆయుష్ ఎందుకు 2000 ఇచ్చాడంటే దేవునికి స్తుతిస్తామని, దేవుని సన్నిధిలో ఆనందపడతామని. దేవుని సన్నిధిలో ఆనాడు ప్రార్థన మొదటిగా దేవుడు ఏం చూస్తాడంటే పిలిచినప్పుడు వెంటనే పలికాడట. ఏం చేశాడండి? పలికాడు. ఎందుకంటే భయపడ్డాడు కూడా. ఆ పిలుపుకు పడ్డాడు. 2 ఎస్ఐ ద్వారా స్వరాలు విన్నాడట. ఏమన్నాడంటే స్వరం. దేవుడు కొన్నిసార్లు మన స్వరంతో మాట్లాడతాడు. అది జాగ్రత్తగా విని గ్రహించినప్పుడు మాత్రమే మనం బాగుపడగలం. అయితే 3వది ప్రార్థన, కన్నీటి ప్రార్థన చూస్తాడు. ఆ కన్నీటి ప్రార్థన వారిని కొన్ని ఆత్మీయంగాను సహాయం చేయడానికి హిజ్కియా ద్వారా ఏదైతే దేవుడు ఆశించాడో, ఆయన మందిరం దర్శించాలని కోరుకున్నాడో ఆ సహాయాన్ని పొందుకున్నాడండి. ఆ పొందుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే జవాబిచ్చాడు. మరణం అయిపోతూ భయపడ్డాడు కదా, అదే ప్రవక్త గారు వచ్చి పలకరించాడు, దర్శించాడు. అయ్యా ఇస్రాయేల్ గారు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, అయ్యా మరి ఆయనకి కూడా కుటుంబంలో 2 ఆడపిల్లలు, వారి భవిష్యత్తు ఈ ప్రణాళికలు నడవాలి. మరి పక్క నుంచి ఒంటరిగా సునీతి గారు కానీ వారి కుటుంబంలో ఏ శోధన లేకుండా చేయకూడదని ప్రార్థించినప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడాడు. నా కుమారుడా నేను తోడుగా ఉన్నానని చెప్పు, సహాయం చేస్తున్నానని చెప్పు. అన్నిటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన వింటున్నాను, స్వార్థకి ప్రార్థన ఆలోచిస్తున్నాను, సంఘంలో చేసిన పనుల ప్రార్థన ఆలోచించాను. కానీ ఆయనకి ఏమీ కాదు. అది మళ్ళా తిరిగి యథార్థులు ఏ స్థితిలోకి అయితే మళ్ళా ఏ స్థితితో పోగొట్టుకున్నాడో అదే స్థితి మళ్ళా ఇవ్వకూడదు అని చెప్పి దేవుడు దర్శించిన తర్వాత నేను ఆనందపడతాను. కానీ ఇప్పుడు వారికి ఎందుకు చెప్పలేదంటే దేవుడు తగిన కాలం అని చెప్పడానికి సహాయాన్ని చేశారు. ఈ రాత్రి ఆయన మరణ పడుతున్నప్పుడు మనందరం కూడా వారి ఎంత ప్రార్థన కానీ ఆలోచించేవాళ్ళని అన్నారు. ఎందుకంటే మనం విడిచిపెట్టే దేవుడు కాదట. ఎందుకంటే 91 15 అంటాడు కదా,
చూడండి పద్దెనిమిది. అతడు నాకు మొదలుపెట్టగా ఆ, నేను అతనికి ఉత్తరం ఇచ్చుదను. వాడు మొరపెట్టగా అతడు నాకు మొదలుపెట్టగా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం నేను ఇచ్చుదను. అతడికి ఉత్తరం ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఇచ్చుదను. నేను అతను తోడై శ్రమలు వాటికి నేను తోడై ఉంటాను అంటున్నాడు. ఎందుకంటే ఆనాడు మోషే గారు ప్రార్థన చేసినప్పుడు శ్రమల్లో తోడుగా ఉన్నాడు. ఆనాడు తోడుకున్నటువంటి దేవుడు ఈనాడు కూడా ప్రజల కుటుంబానికి నక్కసుద్దారి గారికి తోడుగా ఉన్నాడు. మొదటిగా అందుకు ఏమిచ్చాడంటే జవాబు ఇచ్చాడట. ఏమిచ్చాడంటే ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చాడు అన్నాడు మోషేకి. రెండవదిగా అండగా ఉంటానన్నాడు. అండగా ఉన్నాడు, నెరవేర్చుకున్నాడు. మూడు, అతన్ని నడిపిస్తాను అన్నాడు, నడిపించాడు. నాలుగు, గౌరవం తెచ్చుకుంటాడల్లా అన్నాడు. గౌరవం తెచ్చుకున్నాడు మోషే. ఎందుకంటే ఈ నాలుగు ఆయనలో జరిగినాయి. మొదటి ఏం జరిగిందండి? జవాబు పొందుకున్నాడు ప్రార్థన ద్వారా. రెండు, అండగా ఉన్నాడు. మూడు, అతను నడిపించడానికి సిద్ధపడ్డాడు దేవుడు. అలాగే నాలుగు, గౌరవం తెచ్చుకోవడానికి సిద్ధపడి చేశాడు దేవుడు. ఎందుకంటే అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మొదటిగా రాసుకోండి. ఎప్పుడు 11:6లో నమ్మకంతో ముందుకు సాగాలట. ఏం సాగాలంటే నమ్మకం ఉండాలి. మొదటగా నీలో నమ్మకం లేకపోతే ముందుకు సాగలేము. ఎప్పుడు పత్రిక 11:6లో ఒకరితో కట్టబడెను. 11:6 విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అంటున్నాడు. ఎందుకంటే మనం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు ముందుకి కొనసాగాలి. సామెతలు 3:5 అంటాడు. సామెతలు 3:5 దేవునిపై ఆధారపడి జీవించాలి. ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవాయందు నమ్మిక ఉంచుము. సరే, అంటే ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టుదలకు మీరు లోబడితే, అనగా రెండవది ఏంటంటే దేవునిపై ఆధారపడితేనే ఆయన ఏం చేస్తారంటే రెండవదిగా మన జీవితాల్లో కార్యాలు చేస్తారు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడే పక్కింటి వారి మీద, పొరుగింటి వారి మీద, వారి మీద ఆధారపడితే పనులు కావు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితాల కార్యాలు జరుగుతాయి. మూడవది నేను చెప్పు ముగించేది ఏంటంటే నిర్గమకాండ 15:26లో ఆయన ఆజ్ఞలు వివేకులు కలిగినప్పుడు చదవండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా వాకు శ్రద్ధగా విని గట్టిగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టిని న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులో కలుగొచ్చేసిన ఏ రోగమో ఎదురు రాదన్నాడు. దేవుడు కోరుకున్నది ఏంటంటే దేవుడు చెప్పినట్టు చేయమంటున్నాడు. నేను ఎలా జీవించమన్నా భూమి మీద అలా జీవించడం చాలు. ఈ ఆజ్ఞలు పాటించమన్నా పాటించండి. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నాకు విధేయులు కలిగి జీవించడం అంటున్నాడు. మూడవదిగా ఏమన్నాడంటే విధేయులు కావాలి. అది ఎదురుగా 33:3లో చూసినట్లయితే మన నాకు మొదలుపెట్టుమో లేకు నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఇది ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. చివరిగా SI 40:31లో ఎవరి ఒకరికి ఎదురు చూసేవారు నూతన కాలము పొందుతారట. నూతన ఆరోగ్యము, నూతన క్షేమము, ఈ కుటుంబ అభివృద్ధి అన్ని జరుగుతాయి. ఎప్పుడైతే పక్షి రాజువలి అనగా మొదటిగా వాక్య జ్ఞానం ఉండాలి, ఉదయం లేకగానే రెండు ప్రార్థన జీవితం ఉండాలి. ఈ రెండు త్యాగం చేసుకుని ఎవరైతే కుటుంబంలో ఉంటుందో దేవుడు నూతన ఆరోగ్యాన్ని, నూతన క్షేమాన్ని, నూతన అభివృద్ధిని అన్నిటిని చూస్తాం. ఎందుకంటే దేవుడు అద్భుతాలు మన జీవితం జరగాలంటే మొదటిగా ఎప్పుడు పడుకున్నారు నమ్మకంతో ముందుకు కొనసాగాలి. సాయంత్రం 3:5లో దేవుని మీద ఆధారపడి జీవించాలి. నిర్గమకాండ 15:26లో విధేయత కలిగి జీవించాలి. 33:3లో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. SI 40:31లో అద్భుతముల కొరకు ఓపిక కలిగి చూడాలట. మన ఓపికను బట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా నా తండ్రి, నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా నా తండ్రి ఉన్నందుకు నీ పెట్టిన
సర్వాధికారిని గమనాలు ప్రోగ్రాం చేసుకున్నాం. మా ప్రభు గ్రామాన్ని పట్టించినటువంటి వాక్యం కాల సమయంలో వాక్యం ద్వారా కుటుంబాన్ని గ్రామాన్ని అభివృద్ధిని సంవత్సరాలు కాచి కాపాడి జ్ఞాపకం చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసిన ఆడుతున్న కూడా 3 విధాలుగా ఉద్యోగాలు అనుగ్రహింపజేసి ఆశీర్వదించండి ప్రభు. అలాగే సహోదరించిన కవితల కుటుంబాలను అలా బంధుమిత్రులను అలాగే దైవ కుటుంబాన్ని రూపంగా జ్ఞాపకం చేసుకున్న కూడవలసిన ఎవరిగా పెద్దలుగా ప్రతి ఒక్కరిని జీవించండి. కోరికల్లో పాల్పంచుకున్న ప్రతి దేవుని పిల్లలందరినీ కూడా దేవునికి ఆశీర్వదించండి. అర్పించిన రోజుని ప్రతి అర్పణ కూడా ఆశీర్వదించండి. రావాల్సిన ప్రతిభం దయచేసి ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరి కూడా సమృద్ధిగాను దేవుని కర్మగాను ఆలోచిస్తున్నట్టుగా జీవించే అనుగ్రహం చేసి మహిమ ఘనత ప్రభావం దేవుని పండుగ దేవుస్తూ ఆశీర్వదిస్తూ దేవాది తండ్రి యొక్క ప్రేమలో కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ
ఈ వచ్చే 2 కుటుంబానికి సంవత్సరం అంతా కూడా ఒక దయాపూర్వకంగా ధరింపజేసి సదాకాలం అందరికీ అందరికీ వందనాలమ్మ. వెళ్ళా